భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. టీడీపీ బీజేపీ పొత్తులో పురంధేశ్వరరావు గారు రావడం వల్లే జరిగినట్టుంది. పురంధేశ్వరరావు గారు యాక్చువల్గా బీజేపీ మొట్టమొదటి నుంచి కూడా ఆంధ్రాలో కాపుల్ని ప్రమోట్ చేద్దాం అన్న ధోరణి వెళ్తుంది. అంటే ఒక పార్టీ కమ్మ సామాజిక వర్గానికి, ఇంకో పార్టీ రెడ్డిలకి. సో థర్డ్ ఫ్రంట్ కింద కాపులు ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళ ఉద్దేశం. కాపులకు మెజారిటీ కనుక వాళ్ళు మంచి లీడర్ ఉంటే ముందు ప్రోత్సహిస్తే ఎప్పటికైనా బీజేపీ పుంజుకుంటుందని చెప్పి ఒక స్ట్రాటజీ, మంచి స్ట్రాటజీ. కాకపోతే ఈ మధ్య కాలంలో మొదట్లో దానికి గండి కొట్టింది ఎవరతను, మన వెంకయ్యనాయుడు గారు. వెంకయ్యనాయుడు గారు బాబు మంచి ఫ్రెండ్స్ కనుక ఆయన ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయనివ్వలే. మధ్యకాలంలో పాపం సోమవీర్రాజు గారిని తీసుకొచ్చారు లీడర్షిప్కి, బాగానే ఉంది అప్పటిదాకా. కానీ సడన్గా మళ్ళీ ఏమైందో బీజేపీకి లీడర్ అంటే టాప్ లీడర్షిప్ ఢిల్లీలో ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైచ్చిందో తెలియదు. కానీ దగ్గుబాటు పురంధరేశ్వరిని హెడ్ కింద పెట్టారు. అక్కడి నుంచి మొదలయ్యండి కష్టాలు. ఇప్పుడు 6 ఎంపీలు 10 ఎమ్మెల్యేలు ఇచ్చారు పేరుకి బీజేపీకి. కాకపోతే 6 ఎవడో బీజేపీ వాడు లేడు. మనకు తెలిసిన పేర్లు ఏమీ లేదు. బిఎల్ నరసింహారావు గారు లేరు, మన వీటితో సోము వీర్రాజు లేడు, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు లేరు. వీళ్ళంతా స్ట్రాంగ్ బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఉన్న క్యాండిడేట్ అంతా ఎక్స్ కాదు, ఇప్పుడు కూడా వాళ్ళ తెలుగుదేశం వాళ్ళే. సుజనా చౌదరి వాడు హార్ట్ అంతా తెలుగుదేశం ఉంటుంది. కాకపోతే పైకి బీజేపీ కండు వేసి తిరుగుతాడు. అలాగే సీఎం రమేష్ ఇలాంటి వాళ్ళందరికీ ఇచ్చారండి. ఇప్పుడుదాకా కన్ఫర్మ్ చేసినాయి. మరి ఏం జరుగుతుందో నాకేం అర్థం కాదు. కాపులు ఒక్క కాపు కూడా లేడండి దాంట్లో ఇచ్చిన. ఇప్పటిదాకా బీజేపీ డిక్లేర్ చేసిన ఎమ్మెల్యే కానీ ఎంపీకి సీట్లకి ఒక్క కాపు సామాజిక వర్గానికి చెందిన మనిషి కూడా లేడు. అది ఆశ్చర్యకరం. సో అంటే 6 ఎంపీ సీట్లలో 2 రిజర్వ్డ్, ఒక ఎస్టీ ఒక ఎస్సీ. తిరుపతి ఎస్సీ అనుకుంటా, ఎస్టీ అయినా కూడా దాంట్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన అతనికి ఇచ్చారు. దాంట్లో మొదటి నుంచి బీజేపీ నమ్ముకున్న వాడికి ఎవరికి ఇవ్వలే. సరే, ఆ రకమేమో ఎస్టీ దాని వరకు ఇచ్చారు, బాగా. మరి మిగతా 4, ఒకటి రాజు, ఒకటి కమ్మ, ఒకటి రెడ్డి, ఒకటి వెలవ, అలా డిస్ట్రిబ్యూట్. ఒక్క బీసీ క్యాండిడేట్ కూడా లేడు. అది ఆశ్చర్యకరం. బీసీ లేకపోతే ప్రప్రభంగా కాపు సామాజిక వర్గానికి చెందిన లేరు. సో ఎందుకు బీజేపీ ఇక్కడ అంటే ఈ క్యాస్ట్ ఈక్వేషన్ మిస్ అవుతుందో నాకు అర్థం కాదు. మిగతా స్టేట్లో పర్ఫెక్ట్గా చేసుకుపోతున్నాడు. మిగతా స్టేట్లో బీజేపీ బయటికి చెప్పకపోయినా క్యాస్ట్ ఈక్వేషన్ బాగా పాటిస్తాడు. అంటే అలొకేషన్ ఆఫ్ సీట్లు అన్నింటిలో కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ ఎంత ఉందో, వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎంత ఉన్నాయో దాన్ని బట్టి ఆ సామాజిక వర్గానికి మెంబర్షిప్ అదే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇస్తారు. క్యాస్ట్ ఈక్వేషన్ పాటిస్తారు. అది ఆంధ్రాలో మొదటి నుంచి కూడా బీజేపీ ఫెయిల్ అవుతుంది. అది క్యాస్ట్ ఈక్వేషన్ దగ్గరే దెబ్బతింటారు. బేసిక్ కారణం ఏంటంటే టీడీపీతో అలయన్స్. ఆ టీడీపీతో అలయన్స్ ఉన్నంతసేపు బీజేపీ భరోసాగా పనిచేయదనే అనుకోవాలి. సో బేసిక్గా కాపులు దెబ్బతిన్నారండి, అందుకంటే ఏం లేదు. కాపు సామాజిక వర్గం మళ్ళీ సైడ్లైన్ అయిపోయారు. మరి మన పవన్ కళ్యాణ్ కానీ, నాగబాబు కానీ ఎక్కడ కనపట్లే. పవన్ కళ్యాణ్ లాగా అతను సొంత సెట్టిగాడు ఏదో ఇచ్చుకుంటాడండి. నాగబాబుకి అనకాపిద్దాం అనుకున్నారు, అది ఇవ్వలే. అది ఎవరికి సీఎం రమేష్ ఇచ్చారు. సీఎం రమేష్ కిందకి ఇచ్చారు. మరి సీఎం రమేష్ ప్రాక్సీ బేసిక్లీ బీజేపీలో ఉన్న
తెలుగుదేశం ప్రాక్సీ. సో ఇదంటి విషయం. బీజేపీ ఇంకో 15 ఏళ్ళ దాకా బీజేపీ గురించి ఆంధ్రాలో ఆలోచించే ప్రసక్తి లేదని నా ఉద్దేశం. జై శ్రీరామ్. హర రామ.